హలో హలో. ఓ నేను ఎక్కడుంటే మీరు అక్కడికి వెళ్ళిపోతారేంటండి బాబు. ఉదయం నుంచి ఆటో వేసుకొని సుడిగాలి పర్యటన చివరికి గాలివారి వీధికి వచ్చానండి. ఎందుకు వచ్చానో తెలుసా మీకు? ఓ మంచి స్పెషల్ ఐటమ్ మీకు చూపించడానికి. ఏంటనుకుంటున్నారు ఆ స్పెషల్ ఐటమ్? ఇడ్లీ పరోటా. దీంట్లో స్పెషల్ ఏముందనుకుంటున్నారా? జనరల్గా ఇడ్లీని సాంబార్లోని తర్వాత పల్లీ చట్నీలోని డిఫరెంట్ చట్నీస్లో నంచుకోవడం చూశారు. కానీ ఇక్కడ బోటి ఏంటి నెత్తురు ఇంకా తలకాయ కూర. బాబా చెప్తూ ఉంటే నాకే నోరూరిపోతుందండి. ఐటమ్స్ తినటమే లేటు, ఇంకా ఎందుకండి ఆలస్యం? ఒక కుమ్మేద్దామా? రండి. ఎక్కడున్నానో తెలుసా అండి? తిరుమల మీట్ ఫుడ్లో ఉన్నానండి. బా ఆ పేరు చూసారా? మీట్ ఫుడ్. మీట్ అంటే మాంసం. ఇక్కడ మాంసంతో డిఫరెంట్ వెరైటీస్ కర్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఇడ్లీ పరోటా వీటితో నంజుకొని తింటారంట అండి. మరి ఇప్పటిదాకా మనం పల్లి సాంబారు వీటితో తిని బోర్ కొట్టేసింది కదా. జస్ట్ ఫర్ చేంజ్ ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఈ ఐటమ్స్తో టేస్ట్ చూస్తామంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఏమండి? అవునండి. అద్భుతంగా ఉంటుందా? ఉంటుందండి. సార్ మీ పేరు? నా పేరు తిరుమలరావు అండి. తిరుమలరావు గారు ఇక్కడ రెడీగా ఉన్నారండి మనకు చూపించడానికి. మీ హోటల్ స్పెషల్ ఏంటి? పాయ, తలకాయ కూర, బోటి, మటన్. పాయ, తలకాయ కూర, బోటి, మటన్, చికెన్. నా ఫ్రెండ్ చెప్పాడండి ఇక్కడ ఐటమ్స్ అన్ని చాలా బాగుంటాయి, డెలిషియస్ గా ఉంటాయి అని చెప్పి. అందుకే వచ్చాను టేస్ట్ చూద్దామని చెప్పి. నాకు ఫస్ట్ ఈ పాయ, తలకాయ కూర, బోటి నిజంగా ఆంధ్రులకి అభిమానం. ఇదంతా నాకు ఒకసారి చెప్పండి, ఎలా చేస్తారు, ఏంటి, దీని వెనకాల ఉన్న కథా కమిషన్ ఏంటి, మొత్తం నాకు వివరంగా చెప్పాలి. చెప్తానండి, చెప్తాను. ఫస్ట్ పాయ అనేది పొటేలు కాళ్ళు. పాయ అనేది పొటేలు కాళ్ళు. దాన్ని పులుసు మార్చేసి రాత్రి ఉడకబెట్టి ఉదయం తాలింపు చేస్తాం. కొద్దిగా కొబ్బరి, కొద్దిగా అల్లం తలగడ్డ, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి మసాలా చేసి అది పాయ తయారవుతుంది. పాయ తలకాయ కూర. తలకాయ కూర ఏంటండి? ఇది పొటేలు తలకాయ అండి. పొటేలు తలకాయ ఎలా చేస్తారు? మామూలుగా ఇదే మరి అది కూడా చేస్తాం. అంటే ఇది అప్పటికప్పుడు ఉడకబెట్టి కుక్కర్లో ఉడకబెట్టి ఉడికిందా లేదనేసి 4 విజిల్లు పెట్టి దాన్ని చెక్ చేసి మళ్ళీ ఉడికిందంటే మళ్ళీ తాలింపు చేస్తాం. ఇదే విధంగా అది కూడా. పొట్టేలు ఉడకబెడతారా? తలకాయ అండి, పొట్టేలు తలకాయ అండి. బయట నుంచి తీసుకొస్తాం, కషాయంలో తీసుకొచ్చి వాళ్ళు కొట్టిస్తారు. అది ఉడకబెట్టి తాలింపు ఇదే విధంగా దాన్ని కూడా తయారు అవుతుంది. ఇప్పుడు పాయ చెప్పారు కదా, పాయ తినటం వల్ల ఏంటి మనకి? అది ఒక్కొక్కరు ఉంటుంది. నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఆవిడకి సంబంధించి కొద్దిగా పాయ ఇష్టం పడితే కొద్ది తింటారు. తలకాయ కూర అంటే అది కొన్ని టేస్ట్ తింటారు. మటన్ ఎందుకు తింటారు? సేమ్ అదే మరి తింటారు. దాన్ని కూడా మటన్ ఎందుకు తింటారంటే జనాలు అడగాల్సింది, అది ఎందుకు తింటారంటే చాలా చేస్తుంది అంట కదా. బాగా తింటారు, ఒంటికి మంచిది తింటారు, నోరుకి రుచిగా ఉందని తింటారు. చాలా విధాలుగా ఉంటది. తలకాయ కూర తర్వాత బోటి అంటే పొట్టేలకి పొట్టపేగలు ఎట్టుంటాయి, మనిషికి మనకి పొట్టపేగలు ఎట్టుంటాయి, అదే విధంగా దానికి కూడా ఉంటది. దాన్ని బోటి అంటారు. సో ఇదంతా కూడా మటనే. ఒక పొట్టేళ్ళలో వస్తాయి ఐటమ్స్ అంతా పొట్టేళ్ళనే. ఒక చికెన్ మాత్రం కోడిలోంచి వస్తుంది. అవునవును. ఐటమ్స్ ఉన్నాయండి. పొట్టేలు ఉంది కదా, పొట్టేలులోని ఒక్కొక్క పార్ట్ ని తీసుకొని ఒక్కొక్క స్పెషలైజేషన్ ఐటమ్స్ చేశారు ఇక్కడ. పాయ అని, తలకాయ కూర అని, బోటి వచ్చేసి పేగులతో చేస్తారు. నెక్స్ట్ మటన్ ఏంటి? మటన్ పులుసా లేదా డ్రైయా? ఫ్రై చేసుకోవచ్చు, గ్రేవీ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. ఎట్లా 3 రకాలు చేసుకోవచ్చు. గ్రేవీ, రోస్ట్, జ్యూస్ 3 రకాలు చేయొచ్చు మటన్ ని. ఈ రోడ్ లోకి ఎంటర్ అయ్యా, గాలివారి వీధి. ఎందుకని వచ్చింది ఆ పేరు? గాలివీధి అంటే ఇక్కడ ఎంతో ముందు మసీదు ఉంది. పిల్లకాయలకి, పెద్దోళ్ళకు ఏదైనా గానీ ఘాట్లు దొక్కినా ఏం దొక్కినా మసీదులో ఊపించుకుంటే మనకు కొద్దిగా నయం అవుతుంది. పిల్లకాయలకి, చిన్న బిడ్డలకి దాని నుంచి గాలి ఊపుతారు మసీదులో హజరత్. దానికని గాలివీధి అని పేరు వచ్చింది.
గాలి వీధి వెనక అసలు ఎంత చరిత్ర ఉందో చూసారండి. ఎంత వైలెన్స్ చరిత్ర ఉంటుందని నేను అనుకోలేదు. గాలి అంటే మామూలుగా చక్కగా గాలి వస్తుంది కదా, ఆ గాలి కాదండి. ఇది మసీదు ఉంది కాబట్టి చిన్నపిల్ల గాలికి మంచిది. మంత్రిస్తారు, చేస్తారు. ఏదైనా గాలి దొక్కినా ఏదైనా దొక్కినా నమాజ్ చేసి ఊతారు. 3 సార్లు ఊదారంటే తగ్గదని చరిత్ర నుంచి ఉండాలి. అట్టే కంటిన్యూస్ గాలి వీధి అనేసి పేరు వచ్చింది. ఇంకా చికెన్ అంటే ఇంకా ఏం కూర ఉంటుంది? చికెన్ అంటే మామూలుగా చికెన్ లో కూడా 3 రకాలు చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవచ్చు, గ్రేవీ చేసుకోవచ్చు, గ్రేవీ చేసుకోవచ్చు. మామూలుగా నెలగా జ్యూస్ మారి పెట్టుకోవచ్చు. అది 3 రకాలు. ఎక్కువ డిమాండ్ పాయ, తలకాయ కూర, మటన్. మటన్ అండ్ పాయా తలకాయ కూర, మటన్ తినాలంటే కనుక కంపల్సరీగా మనం తిరుమల మీట్ ఫుడ్ కి రావాలి. తిరుమల మీట్ ఫుడ్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తాం? మేము తెల్లారితో 7:30 ఓపెన్ చేస్తాం. 7:30. ఓకే. ఈ బోటి తర్వాత తలకాయ కూర, ఇది వచ్చేసి బోటి, మటన్ కైమా కూడా ఉంది దీంట్లో. మళ్ళీ మటన్ లో కైమా కూడా వస్తుంది. కైమా కూడా వస్తుంది. కైమా ఈ రోజు రెడీ చేయలేదా? అయిపోయింది మొత్తం. చూసారండి ఎంత డిమాండ్ ఉందో. కైమా అప్పుడే అయిపోయింది. మార్నింగ్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తాం? 7:30కి ఓపెన్ చేస్తాం. 7:30కి. ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు? 12కి అయిపోతుంది. 12 గంటలకి 12 o'clock అయిపోతుంది. ఇప్పుడు టైం చూసారు కదా, ఏం లేదు చూడండి సరుకు. అదే విపరీతంగా ఉంటుంది జనాభా కూడా. వ్యాపారం పర్వాలేదు, బాగుంటుంది. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 25 సంవత్సరాలుగా చేస్తున్నాము. మా ఫాదర్ దానికి ముందు నుంచే చేస్తున్నాడు. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంతకు ముందు నుంచి ఇక్కడ బిజినెస్ ఉంది మా ఫాదర్. ఓకే. పాయ తర్వాత ఈ తలకాయ కూర ఇలాగ నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? మా ఫాదర్ చెప్పింది. మా ఫాదర్ నుంచి పెట్టున్నాడు. మీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చినది, అది నాకు వచ్చినది. ఇప్పుడు మీ ఫాదర్ దగ్గర నుంచి మీకు వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ ఐటమ్స్ కూడా అప్పటి నుంచి ఇప్పటి దాకా టేస్ట్ అదే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు మా నాయన ఉన్నప్పుడు మా అమ్మ తయారు చేసేది. ఇప్పుడు మా అమ్మ మా భార్యకి ట్రైనింగ్ ఇచ్చి మా భార్య చేస్తుంది ఇప్పుడు. మొత్తం ఫ్యామిలీ మొత్తం ట్రైనింగ్ చేస్తుంది.